నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం అండి. ఓకే, రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. హైందవ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంత గొప్పగా చెప్తారో మనందరికీ తెలిసిందే. ఆయన యొక్క వెహికల్ పేరు కూడా వారాహి అని పెట్టుకున్నారు. మరి మొన్న తిరుపతిలో జరిగిన వారాహి అమ్మవారికి సంబంధించిన సంఘటన, దీని మీద ఎందుకు స్పందించలేదని చాలామంది క్వశ్చన్ రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి విషయంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అమ్మవారి చేతులు తీసేసి, అంటే స్థల వివాదమే, బట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అంటే గుళ్ళోంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి చేతులు అలాంటివి తీసేసి నదిలో పడేశారు. మరి ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? లేదమ్మా, ఖచ్చితంగా దాని ఎంక్వైరీ జరుగుతుంది. దోషులు మాత్రం ఖచ్చితంగా శిక్షించబడతారు. ఇప్పుడు సనాతన సంప్రదాయం అంటే చాలామంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. వాస్తవంగా సనాతన సంప్రదాయం అంటే ఎవరికైనా తెలుసా? పూర్తిగా సనాతన సంప్రదాయం అంటే కొంతమంది అంటారు వెనక్కిపోయి బతకడం అంటున్నారు. వెనక్కిపోయి బతకడం కాదు, జీవన విధానం. మనం ఎన్ని గంటలకు లెగాలి, ఎన్ని గంటలకు తినాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలు లెగాలి, ఎన్ని గంటలకు మనం వ్యాయామం చేసుకోవాలి, జీవన విధానాన్ని సనాతన సాంప్రదాయం అంటారు. మనము సనాతన సాంప్రదాయం అంటే అదేదో ఒక మతానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో అనుకుంటున్నారు. సనాతన సంప్రదాయం అంటే ప్రతి ఒక్కరూ పాటించేటటువంటి జీవన విధానం. అంత గొప్ప విధానంగా బతకాలని ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా సనాతన సాంప్రదాయం అంటారు. దాన్ని వీళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సనాతన సాంప్రదాయం అంటే ఏదో వెనక్కిపోయి బతకడం, అప్పటి రోజులకి వెళ్ళి బతకడం అనుకుంటారు. అప్పటి రోజులకి వెళ్ళి బతకడం కాదు. ఈవేళ మనం మనిషిగా జన్మించిన తర్వాత ఉదయం ఎన్ని గంటలకు లేగాలి, ఎన్ని గంటలకి కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఎన్ని గంటలకి దైవ ప్రార్థన చేసుకోవాలి, ఎన్ని గంటలకి పనికి ఉపక్రమించాలి, ఇదే సనాతన ధర్మం. అంత తప్ప దానికి ఏదో ప్రత్యేకమైన మార్గాలు లేవు. ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలే సనాతన ధర్మం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి అందరూ కూడా చక్కగా బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో సనాతన సంప్రదాయాన్ని పాటించండి, తడి మడితో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండండి అని చెప్పాడు. అంతే తప్ప ఒక వర్గానికో ఒక ధర్మానికో కట్టుబడిగా చెప్పలేదు. ఇప్పుడు జనాల్లో ఉంటే కదా జనాల సమస్యలు తెలిసేది. మరి ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ఉంటుంటే రాజకీయంగా ఎలా ఎదగగలుగుతారండి? నిజమేనండి. ఎందుకంటే పని చేసుకోవాలి కదమ్మా. అతను పని చేసుకుని ఆ బిడ్డలను పోషించుకోవాలి, అతను పని చేసుకుని పార్టీని నడుపుకోవాలి, అతను పనిచేసి అతని అనుచరులకు జీతాలు ఇచ్చుకోవాలి. వీళ్ళకిలాగా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లాగా మరి దోపిడీ దొంగ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన కష్టపడి పని చేసుకోవాలి, ఆయన బతకాలి, ఆయన వర్గాన్ని బతికించాలి, ఆయన పార్టీని పోషించుకోవాలి. ఇన్ని రకాల బాధలు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఆయన పని చేసుకోకపోతే ఎట్లా? మరి వీళ్ళకిలాగా ఒక చిన్న విషయం చెప్తానండి. రాజశేఖర్ రెడ్డి గారు ఒక సందర్భంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. అతను నాకు రాజకీయంగా అప్పులైపోయాను కాబట్టి ఈ ఇల్లుని నేను అమ్ముకునే వెసులుబాటు కల్పించండి అని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చేసాయండి? ఏం చేసి సంపాదించారు వీళ్ళు? మరి అలాంటి రాజకీయ దొంగ కాదు కదా ఆయన. ఇప్పుడు 47,000 కోట్లు సీజ్ చేసింది ఎవరు? మన ఈడీ. మరి ఇలాంటి దుర్మార్గులు మాట్లాడవలసిన మాటలేనా పవన్ కళ్యాణ్ గారి గురించి? దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక సర్వే ఇండియాలో నెంబర్ 1 అవినీతి లేని నాయకుడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఐక్యరాజ్య సమితి గుర్తించి అందులో ప్రసంగించడానికి అవకాశం ఇచ్చింది ఆ ఐక్యరాజ్య సమితి. ఇంత గొప్ప నాయకుడిని పట్టుకుని వాళ్ళు ఎలాంటి నీచమైన మాటలు మాట్లాడారో మీరు చూశారు కదా. ఎంత సిగ్గుచేట. ఇప్పుడు శ్రీరెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, కాకినాడ ఎమ్మెల్యే దోనపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా ఎంత నీచంగా మాట్లాడారు చూశారు కదా మీరు. కనీసం ఒక్కరినైనా అరెస్ట్ చేశాడా? కూటమి ప్రభుత్వంలో అడవుడో కిరణ్ అనేవాడు భారతమ్మని ఏదో మాట అన్నారని చెప్పి వెంటనే అరెస్ట్ చేశారా లేదా? చేస్తున్నారా లేదు? ఒకటో రెండు కనీసం ఎందుకు చేయలేదండి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నో గొడవలు ఉంటాయి. చంద్రబాబు నాయుడికి వీళ్ళ రాజకీయంగా ఎదగాలనేటటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ సమాజాన్ని బాగు చేయాలని వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఇంత తీవ్రంగా తిడుతుంటే ఒక్కడైనా స్పందించాడా? ప్రభుత్వంలో ఉండి
కనీసం మాట పడిపోయింది ఆ రోజు. చెవులుండి చెవిటిగాడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, కళ్ళుండి గుడ్డివాడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే అసలు అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఆ బోరగడ్డ అనిల్ అనేవాడు ఎవడాడు? మరి అంత ఘోరంగా తిడుతుంటే జైలు వేయడానికి ఏమైందమ్మా? రే నువ్వు తప్పు చేసావురా, ఇది తప్పు కరెక్ట్ కాదు, నేను నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉందని చెప్పి ఆ న్యాయాలు కట్టడి చేసి ఉంటే ఇవాళ ఈ గది పట్టేది కాదు కదా జగన్మోహన్ రెడ్డికి కదా. నీ దగ్గర నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, మానవత్వం కూడా ఉండాలి కదా. ఇవాళ ప్రపంచమే గుర్తించింది పవన్ కళ్యాణ్ గారిని. బోడి ఈయనంత గుర్తించేంత, గుర్తించకపోతే ఎంత కాదు చెప్తున్నానండి. అంత ఆయన కుటుంబాన్ని అంత చిత్రహింసలు పెట్టారంటే ఈ రాజకీయ దొంగలు ఆడే నాటకాలు ఎలా ఉంటాయంటే, నిజాయితీపరుడు ఎవడన్నా వస్తుంటే ఆయన్ని రానియకూడదు అమ్మా. తర్వాత ఏ కులమైనా ముందుకెళ్తుందంటే కొన్ని కులాల ఆధిపత్యం ఆంధ్రాలో ఏడుస్తుంది. కాపులో రంగా గారు ఎదిగిపోతున్నాడని చెప్పి చంపేశారు భయంకరంగా. చిరంజీవి గారు రాజకీయాలకు వస్తుంటే ఆయన క్యారెక్టర్ని చంపేసి ఆయన్ని రాజకీయాల్లో లేకుండా చేసేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని కూడా రాణీకరణ చేద్దాం విధాలా ప్రయత్నం చేశారు. కానీ మొండివాడు పవన్ కళ్యాణ్. ఆయన అవసరం ప్రజలకు ఉంది. తర్వాత ఆయన సామాజిక వర్గం ఆయన్ని గుర్తించింది. అరే ఈ కొడుకులు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం, వాడిని చంపేశారు, ఈయన పంపేశారు, ఈయన కూడా ఏదో చేస్తారని చెప్పి ఏకంగా కాపు కులం ఒకటైపోయింది తెలుసా. ఒకటైపోయి వేళ పవన్ కళ్యాణ్ పక్షాన్ని నిలబడింది. కొంతమంది తుచ్చ నాయకులు తప్ప ఉన్నవాళ్ళంతా కాపులంతా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నారు. ఎందుకంటే ఏ కులమైనా ఒక కులంలో గొప్పోడు పుట్టినప్పుడు వాడిని ఆదరించాలి మనం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఉన్నప్పుడు మరీ ఆదరించాలి. మరి చంద్రబాబుని ఒక సందర్భంలో తిట్టిన పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ చంద్రబాబుతో కలిసి వర్క్ చేయడం. అవునండి, ఆరికంటే మంచోడు కదా కొంచెం. ఇప్పుడు ఓకే, వాస్తవంగా రాజకీయాల్లో తిడతారండి. ఇప్పుడు వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన తిట్టారు. కానీ అవతల పరమ దుర్మార్గుడు వచ్చిన తర్వాత చేతులకు తప్పలేదు. నరకాసురుడిని చంపాలని చాలామంది ఏకం కావాలి. అలాగా వీళ్ళు ఏకమయ్యారు, ఆయన కొట్టారు. ఇక నరకాసురుడు అంటే జగనేనా? జగనేనండి, 100% జగనే. ఓకే, లేకపోతే ఏంటండి పరిపాలన ఎలా చేశారండి తెలియదా ఎవరికన్నా? ఆయన పరిపాలన ఎలా చేశాడు? ఆయనే అంటున్నారు కదా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంతో రావణ రాజ్యాంగాన్ని రచిస్తున్నారంతా అని. ఎందుకు రచిస్తారని? మీరు చేసిన తప్పు, రాక్షస పాలన జరుగుతోంది ఇప్పుడు అంటున్నారు కదా. నిజాయితీ పరుని ఒక్క నరస్టేషన్ చెప్పండి. నిజాయితీ పరుడైన నాయకుడు సరే, జగన్ గారు అన్నట్టు నిజంగా రాక్షస పాలన నడుస్తోందా ఎప్పుడు? ఇప్పుడు ఎందుకు జరుగుతుందండి? వీళ్ళు రాక్షసులు, వాళ్ళని జైలు వేస్తే ఇది రాక్షస పాలన అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాక్షసులు జైలు అయితే రాక్షస పాలన అవదు, మంచోళ్ళని జైలు అయితే రాక్షస పాలన అవుతుంది. ఇప్పుడు సీజ్ ద షిప్ అని చెప్పి స్టైల్ గా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత 1 year లో రేషన్ విషయానికి సంబంధించి అక్రమ దందా జరుగుతుంది అని అంటున్నారు వైసీపీ నాయకులు. దీనిపై మీ కామెంట్? ఇప్పుడు కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారికి అదంతా అంతా? ఇప్పుడు దొంగలకి అది పచ్చకామంలో ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా అనిపిస్తుందని ఇలాంటి వాళ్ళకి అలాంటివి కనిపిస్తుంది. ఇంకా దందానే మొదలవ్వలేదు. ఎక్కడ దందా, అందులో దొంగతనం ఎక్కడ జరిగిపోయిందండి? పోయిన నెల ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు, రేషన్ రేపు డిపోల నుంచి తీసుకెళ్ళాలి రేషన్. ఈలోపు ఎక్కడి నుంచి పారిపోతున్నాయి రైసు? ఉన్నది ఒక్క నెల ఇచ్చారు. ఆర్డర్లు కూడా ఇచ్చి కూడా 1 నెల అవుతుంది, ఇంకా స్టార్ట్ అయ్యలేదో తెలియదు రేషన్ డిపోలు. అప్పుడే అందులో చోరీ జరిగిపోతుందంటే ఇలాగా. ఇసుకకి సంబంధించి కూడా, ఇసుకకు సంబంధించి ఇసుకలో గట్టిగా సంపాదించిన వాడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇసుక దోపిడీ చేసింది. అలాగే మందులో, లిక్కర్లో కూడా చాలా అద్భుతంగా ఆయన దోపిడీ చేశాడు. ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు కదా, ఆయన ఉన్నంతసేపు ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు. పాపం మందుబాబులు ఎంత అల్లాడిపోయారో. అది కూడా సగం శాపం కొట్టేసినట్టుంది ఈయనకి, జగన్మోహన్ రెడ్డికి. నిజమండి, డబ్బులు క్యాష్ తీసుకెళ్ళి, అది కూడా చిల్లర తీసుకెళ్ళి ఇస్తేనే. ఆ బాటిల్ ఒక 350 అంటే 350 ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన డబ్బులే తీసుకెళ్ళాలి. ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు. కిళ్ళి కొట్లలో, సోడా షాపుల్లో మాత్రం ఆన్లైన్ పేమెంటు, వైన్ షాపులో భారీ మొత్తంలో అమౌంటు క్యాష్ మాత్రమే కావాలి. ఎప్పుడు కూడా ఏటీఎంలు పనిచేసేవి కాదు అక్కడ. మందుబాబులు చాలా బాధపడిపోయి జగన్మోహన్ రెడ్డిని ఈవేళ ఆయన అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా మందుబాబులు కూడా. ఇప్పుడు కరెంటు బిల్లు విషయంలో లోకేష్ గారు అంటే అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాల్లో మీకు
మీటర్స్ విషయంలో ఎక్కువ కరెంటు బిల్ వచ్చేది దానివల్లే. కాబట్టి మేము వచ్చినప్పుడు దాన్ని అంటే ఎలక్ట్రిక్ మీటర్స్ తీసేస్తామని చెప్పేసి, ఆ తర్వాత అంటే ఆ మీటర్స్ని కూడా పగలగొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు మళ్ళీ దాన్ని అది మంచిదే, మంచి విషయమే, సో మేము కూడా దాన్ని ప్రొసీడ్ అవుతున్నాం అని చెప్పిన నేపథ్యంలో చాలామంది మీటర్స్ని తీసి నేలకేసి కొట్టిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి కదా, దీని మీద మీ కామెంట్? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాని మీద చర్య తీసుకుంటుందండి. తొందరపడిపోయి మీటర్లు నేలబెట్టి కొట్టినంత మాత్రంలో పని అయిపోదు. ఖచ్చితంగా ఈ దానివల్ల ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందని చెప్పినప్పుడు మరి వీళ్ళు ఎందుకు అది ఫాలో అవుతున్నారు? ఎవరండి? అదే అవుతుందండి. ప్రతీది కూడా అవుతుందండి. మన ఇష్టానుసారం వెంటనే అయిపోవాలని ఆలోచించకూడదు. ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా మాట్లాడితే ఎట్లా? ఆలోచించాలి కదా! జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకో గొప్ప నేరం చెప్పనా? నా విషయంలో జరిగింది. ఎవరి విషయంలో వద్దు. మా అమ్మగారు మా ఊర్లో ఉంటారండి. ఆమెకి ఏసీ పడదు నిజంగా వాస్తవంగా. కానీ ఎండాకాలం ఎండలు ఎక్కువైపోయిన భయపడి నేనే ఒక ఏసీ హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఏసీ ఫిట్ చేశాను. ఫిట్ చేసి వెంటనే మా అమ్మగారిని చూసేసి నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చాను మూడో రోజు ఫోన్ చేశారు. కరెంట్ వాళ్ళు వచ్చి ఫోన్ చేసి, "ఏవండీ మీరు ఏసీ ఫిట్ చేశారు కదా 3500 కట్టాలండి" అన్నారు. ఏసీ ఫిట్ చేస్తే 3500 కట్టడానికి ఆ ఫిట్ చేసినోడికి ఇచ్చానురా బాబు డబ్బులు, నేను ఇన్స్టలేషన్ చేసినోడికి ఇచ్చానని చెప్పాను. కాదండి ఓవర్లోడ్ అట. ఓకే. ఎక్కడన్నా ఈ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఏసీ బిగించుకుంటే ఓవర్లోడ్ కింద ఇమ్మీడియట్లీ మూడో రోజు బిల్లు 3500 కట్టాల్సింది ఎక్కడైనా ఉందా? లేదు. అది ఎవరికి తెలీదు. మీకు కూడా తెలియలేదేమో నాకు తెలిసి. 3500 రూపాయలు మా అమ్మ ఏడుస్తుంటే, ఏంట్రా ఇదేంటమ్మా కరెంటు బిల్లు కట్టే కదంటే వచ్చాను నేను ఏసీ బిగించంటే, కాదంట ఇది ఓవర్లోడ్ అంట అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఒరే దొంగ జగన్మోహన్, నీ సంగతి తేలుతుండ్రా అని చెప్పి ఆవేళ నుంచి క్షమించలా నేను జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే చాలా విషయాల్లో దోపిడీ చేశారండి వాళ్ళు. అన్ని రంగాలను కుడి చేత్తో ఇవ్వడం, ఎడమ చేత్తో తీసేసుకోవడం. ఇప్పుడు కుడి చేత్తో సంక్షేమం ఇవ్వడం, ఎడమ చేత్తోనేమో లాగేసుకోవడం. ఈ పనులు చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వేళ ఆయన పరిస్థితి అలా అయిపోయింది. ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.